గత కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రకృతిని ధ్వంసం చేసి మనిషి జీవించాలని అనుకుంటున్నాడు. ప్రకృతితో పాటు ప్రకృతిని బతికించి ప్రకృతి మీద మనం బతకాలనే ఒక కాన్సెప్ట్ని దూరం చేసుకున్నాడు. దాంతో మనకు ఈ గుట్టల ధ్వంసం కానీ చెట్లు ధ్వంసం కానీ చేయడం కానీ జరుగుతుంది. సో మనకు ప్రకృతి వల్ల, చెట్ల వల్ల, అడవుల వల్ల ఆక్సిజన్ కానీ, తర్వాత తగ్గిపోవడము, లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, జబ్బులు రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక చెట్టు మీద కొన్ని పక్షులు బతుకుతాయి, కీటకాలు బతుకుతాయి, తర్వాత జంతువులు బతుకుతాయి ఆ చెట్లతో. ఇట్లాంటి ఒక సమతుల్యత కలిగిన ఒక ప్రకృతిని మనం ధ్వంసం చేసి మొత్తం జీవనానికి సంబంధించిన ఒక చైన్ను మనం కట్ చేస్తున్నాం. కట్ చేయడం ద్వారా జంతువుల సంఖ్య తగ్గిపోయింది, అడవుల సంఖ్య తగ్గిపోయింది, మన పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాబట్టి ఇదంతా మనము చేయడము మనకు బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ తరానికి మనము ఒక ఎడారిని ఇస్తాము, ఒక ఉష్ణ మండలాన్ని ఇస్తున్నాము. అట్లా మనకు తెలియకుండానే మన నెక్స్ట్ తరానికి మనం అన్యాయం చేస్తున్నాం. మన పిల్లలకు అన్యాయం చేస్తున్నాం, మన నెక్స్ట్ తరానికి అన్యాయం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రకృతిని ధ్వంసం చేయకుండా ప్రకృతితో పాటు బతకాలి, ప్రకృతిని బతికించాలి, ప్రకృతితో మీద మనం బతకాలి, ప్రకృతితో పాటు బతకాలి. ఇట్లా కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు కనుక వర్క్ అవుట్ చేస్తే ప్రకృతి మళ్ళా పునర్జీవనం చెందుతుంది, మనం నెక్స్ట్ తరం సురక్షితంగా బతుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రకృతిని ధ్వంసం చేయకండి, మన నెక్స్ట్ తరాన్ని ధ్వంసం చేయకండి. థ్యాంక్ యూ.